హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్ని కథ. అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారు నిజం లాంటి అబద్ధం చెప్పిన వాళ్ళకి ఓ బంగారు మామిడి పండు ఇస్తాను అని ఒకసారి ప్రకటన చేశారు. రాజ్యం అంతా చాటింపేయించారు. బంగారు మామిడి పండు మీద ఆశతోటి చాలా మంది దేశ విదేశాల నుంచి వచ్చారు. రకరకాల అబద్ధాలు చెప్పారు. అందులో కొన్ని నిజం కూడా కావచ్చు. కానీ అవేమీ రాజుగారికి నచ్చలేదు. అందువల్ల ఎవరికి బంగారు మామిడి పండు ఇవ్వలేదు. ఒకరోజు ఒక బిచ్చగాడు ఒక పెద్ద కుండ పట్టుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఏం కావాలి నీకు అడిగారు రాజుగారు. మహారాజా, మీరు నాకు ఈ కుండెడు బంగారం బాకీ ఉన్నారండి అన్నాడు బిచ్చగాడు. అబద్ధం, నేనేమి నీకు బాకీ లేను అన్నాడు రాజు. అబద్ధమా? అయితే నాకు ఆ బంగారు మామిడి పండు ఇప్పించండి, నేను వెళ్తా అన్నాడు బిచ్చగాడు. రాజుగారు అతని చమత్కారానికి సంతోషించి అతనికి ఆ మామిడి పండు, బంగారు మామిడి పండు ఇచ్చి ఇంకా ఇతర అవసరాలకి సరిపడా ధనం కూడా ఇచ్చి పంపించాడు. ఇంతేనర్రా చిన్ని కథ. తన దేశంలోని పేద ప్రజలను కూడా ఆదరించేటటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి రాజుగారు ఆయన. అందుకే ఆ పేదవాడిని ఆ రూపంలో ఆదుకున్నారు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.